హాయ్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. గుండెకు సంబంధించిన సమస్యల గురించి అనేక విషయాలు మాట్లాడటానికి ఈరోజు మనతో ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ గారు. హలో సార్. నమస్కారం అండి. బాగున్నారా సార్? సార్, ఈ హార్ట్ స్ట్రోక్స్ అనేది మార్నింగ్స్ ఎక్కువ రావడానికి కారణాలు ఏంటి సార్? మంచి క్వశ్చన్ అండి. మోస్ట్ ఆఫ్ ది టైం మేము కూడా చూస్తుంటాం హార్ట్ స్ట్రోక్ అవుని బ్రెయిన్ స్ట్రోక్ కూడా అవుని మార్నింగ్ టైంలో వస్తుంది అండ్ మెయిన్లీ వింటర్లో కూడా వస్తుంది. మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో ఏది ఉంటుందో సుమారుగా 4 AM అంటే ఎర్లీ మార్నింగ్ 4 AM టు 10 AM బాడీలో హార్మోనల్ లెవెల్స్ ఏది ఉంటుందో అన్నిటికన్నా పీక్ అవుతుంది. కార్టిసాల్ లెవెల్ ఏది ఉన్నదో బాడీలో ఆ హార్మోన్ ఏది ఉన్నదో అడ్రినలిన్ లెవెల్ కార్టిసాల్ లెవెల్స్ ఏది ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. మార్నింగ్ సర్జ్ ఆఫ్ బీపీ అంటారు. ఇవన్నీ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బీపీ కూడా మార్నింగ్ టైంలో ఎర్లీ మార్నింగ్ టైంలో ఏది ఉంటుందో అది చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ మార్నింగ్ సర్జ్ అంటే రాత్రి తీసుకొని 3 గంటలు 4 గంటల దాకా వచ్చాక మళ్ళీ సడన్గా రైజ్ అవుతుంది మార్నింగ్ సర్జ్ ఆఫ్ బీపీ. సో ఆ టైంలో ఈజ్ అ వెరీ క్రూషియల్. మోస్ట్ ఆఫ్ ది టైం పేషెంట్స్కి బ్రెయిన్ స్ట్రోక్ అవుని హార్ట్ స్ట్రోక్ ఆ టైంలో వస్తుంది. సో మార్నింగ్లో హార్మోనల్ లెవెల్స్ ఎక్కువ వచ్చిన వల్ల సో అందుకు మేము చెప్తుంటాం ఏంటంటే 2 రకాలు. ఒక బీపీ టాబ్లెట్ వేసుకోవాలి అంటే రాత్రిపూట వేసుకుంటే కూడా బెటర్. ఎందుకంటే ఈ మార్నింగ్ సర్జ్ ఆఫ్ బీపీ ఏది ఉన్నదో అది తగ్గిపోతుంది. లేదు అనుకోండి బీపీ టాబ్లెట్స్ ఏది ఉన్నదో ఖచ్చితంగా లేచేగానే ఈవెన్ మోస్ట్ ఆఫ్ ది టైం లేచేగానే కొంచెం పళ్ళు తొంగని మీరు బీపీ టాబ్లెట్ కూడా వేసుకోవచ్చు. 9 గంటల దాకా మీరు టిఫిన్ తింటారు అని దాని తప్ప అప్పుడు దాకా వెయిట్ చేయక్కర్లేదు. సో మార్నింగ్ టైంలో మెయిన్లీ ఈ హార్మోనల్ సర్జ్ ఏది అవుతుందో అంటే ఎక్కువ అయిపోతుంది ఆ టైంలో. ఒక గ్యాప్లో ఏంటంటే ఉంటుంది సడన్గా రైజ్ అవుతుంది. ఆ టైం ఈజ్ వెరీ డేంజరస్ ఫర్ ది హార్ట్ అండ్ బ్రెయిన్. సార్, పోస్ట్ కోవిడ్లో ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ వల్ల మేము చూసింది 2 క్వశ్చన్స్ చాలామంది మా పేషెంట్లు అడుగుతారు. కోవిడ్ వల్ల హార్ట్ అటాక్ వస్తున్నది, వ్యాక్సిన్ వల్ల కూడా హార్ట్ అటాక్ వస్తున్నది కూడా అడుగుతున్నారు. ఫస్ట్ అవుతున్నది కోవిడ్ వల్ల కోవిడ్ ఉన్న పేషెంట్స్కి కూడా లేట్ కాంప్లికేషన్లో హార్ట్ అటాక్ వస్తున్నది వాస్తవం. కోవిడ్ ఏది ఉన్నదో దాంట్లో ఏం చేస్తుంది బాడీలో ఏం చేస్తుందంటే బ్లడ్ క్లాట్స్ అయిపోతాయి. బ్లడ్ క్లాట్స్ అయిపోయిన వల్ల అది పల్మనరీ ఆర్టరీలో పెడితే ఆయుసం ఎక్కువ వస్తుంది. అదే బ్లడ్ సప్లైలో ఏది ఉన్నదో అది క్లాట్ అయిపోతే హార్ట్ అటాక్ వస్తుంది. ఎక్కడైనా గడ్డ కట్టేసింది హార్ట్లో అంటే హార్ట్ అటాక్. సో కోవిడ్లో పోస్ట్ కోవిడ్ వాళ్ళందరికీ హార్ట్ అటాక్ రావడం ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇవాళ రేపు వ్యాక్సినేషన్లో కూడా కొంచెం మాకు చూస్తున్నాం, కొంచెంమంది వ్యాక్సిన్ తీసుకున్నారు, కొంచెంమంది లేదు. కానీ ఇప్పుడు మేము 140 crores మా ఇండియన్స్లో ఆల్మోస్ట్ మోర్ దెన్ 18 years అందరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. సో వాళ్ళందరికీ మాకు ఇప్పుడు ప్రాపర్ స్టడీ లేదు. సో వ్యాక్సిన్ వల్ల హార్ట్ అటాక్ వచ్చిందో లేదో చెప్పడానికి మా దగ్గర ఒక నిర్ధారిత ఒక స్టడీ లేదు, ఒక ట్రయల్ లేదు, ఏంటి లేదు. ఏ ఆధారం లేకుండా మేము వ్యాక్సిన్ వల్ల మేము హార్ట్ అటాక్ వస్తుంది. కానీ పోస్ట్ కోవిడ్ వల్ల ఖచ్చితంగా పేషెంట్కి మేము చూసాము హార్ట్ అటాక్ ఎక్కువ నెంబర్ ఆఫ్ వచ్చింది. సార్, ఒక మనిషి ఈ గుండె జబ్బుల సమస్యల నుంచి ఈ గుండె జబ్బుల సమస్యల బారిన పడకుండా ఉండాలంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి? వెరీ గుడ్ క్వశ్చన్. అది నార్మల్గా హార్ట్ అటాక్ మీరు ప్రివెన్షన్ చేయాలి. ఒక మనిషికి రావద్దు అంటే మీ చేతిలోనే 80% ఉన్నది. ప్రాపర్ లైఫ్ స్టైల్ మీరు ఎక్కువ చేయక్కలే. ఒక నార్మల్ కంటే ఎక్కువ అబ్నార్మల్ వెళ్ళిపోకండి. అంటే మీరు ఏం తింటున్నారో ఒక్కసారి తినే ముందు 5 నిమిషాలు ఆలోచించుకోండి, ఒక 2 minutes ఆలోచించుకోండి. ఈ ఫుడ్ ఏది నా హెల్త్కి మంచిదా కాదా? జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఏది స్ట్రీట్లో ఏది ఫుడ్స్ ఉన్నదో ప్లస్ నంబర్ ఆఫ్ హోటల్స్లో ఫుడ్ ఏది ఉన్నదో ప్లీజ్ అవాయిడ్ ఇట్. మేము చాలామందికి అంటుంటాం మీరు చికెన్ తినండి కానీ ఇంట్లో చేసుకొని తినండి. దానివల్ల ఏం బెనిఫిట్ అంటే ఆయిల్ ఏది యూజ్ చేసుకుంటున్నారో మీరు హోటల్స్లో ఆల్మోస్ట్ రీయూజ్ చేసుకుంటున్నారు. మీరు ఎంత అయినా వాళ్ళకి రీయూజ్ అయిపోతే అది వాళ్ళకి డబ్బులు సరిపోవు.
సో రీయూజ్ చేసిన వల్ల మాకు మేజర్ హార్ట్ అటాక్ వస్తున్నది. సో అది ఫుడ్. సో మోర్ వెజిటేబుల్, మోర్ ఫ్రూట్స్, మోర్ ఫైబర్ డైట్స్ ఎంత మీరు తింటారో హెల్త్కి అంత మంచిది. సో నెంబర్ 1 ఫుడ్. నెంబర్ 2 మినిమం పెర్ డే 30 to 45 మినిట్స్ మినిమం ఎక్సర్సైజ్ చేయాలి. అది కంపల్సరీ. నెంబర్ 3 స్మోకింగ్ ఎవరు ఉన్నారో ఇమ్మీడియట్లీ క్విట్ స్మోకింగ్. నెంబర్ 4 ఒక మనిషికి మినిమం 7 to 8 అవర్స్ నిద్ర కావాలి. అది మీరు ఖచ్చితంగా ఎట్టైనా మీరు మెయింటైన్ చేసుకోండి. బాడీకి ఒక రెస్ట్ కావాలి. 7 to 8 అవర్స్ వల్ల బాడీలో హార్మోనల్ లెవెల్స్ ఏది ఉంటుందో బాడీ అంతా టోటలీ కావాలి. సో 7 అవర్స్ రెస్ట్ ఈజ్ కంపల్సరీ. అండ్ నెంబర్ 6 మెయిన్ ఇంపార్టెంట్ అవుతున్నది ఈ మెంటల్ స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఏది ఉన్నదో అది ఎంత దాకా అవుతే అంత తగ్గించాలి. దానివల్ల మీకు బాడీకి బ్లడ్ ప్రెషర్, బీపీ, షుగరు, హార్ట్, బ్రెయిన్ అన్ని ప్రాబ్లమ్ వస్తుంది తప్ప. సో అది మీరు చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కాకుండా బీపీ ఎవరికి ఉన్నదో బీపీ కంట్రోల్ చేసుకోవాలి. 130/80 పెట్టుకోవాలి. షుగర్ ఎవరు ఉన్నదో ప్రాపర్గా రెగ్యులర్ చెకప్ చేయించుకొని షుగర్ టెస్ట్ చేయించుకొని నార్మల్ ఫాస్టింగ్ షుగర్ అవుని పీపీబీఎస్ అయ్యేది అది నార్మల్. కొలెస్ట్రాల్ లెవెల్ రెగ్యులర్గా పీరియాడికల్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉన్నది, సపోజ్ ఒక ఫాదర్కి, మదర్కి, లేకపోతే బ్రదర్ ఎవరైనా సడన్ కార్డియక్ డెత్, హార్ట్ అటాక్లో వచ్చారో వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి. బేసిక్ మీరు చేసుకున్నారు అనుకోండి హార్ట్ అటాక్ 80% ఛాన్సెస్ రాకుండా కూడా అయినా వస్తాయి 10-20%. సరే, ఈ హార్ట్ అటాక్ రావడానికి ముందు మనకి ఏమైనా బాడీ సిమ్టమ్స్ ఇస్తుందా, ఏమైనా లక్షణాలు తెలుస్తాయా? మోస్ట్లీ ఏది ఉంటుందో మోస్ట్ ఆఫ్ ది టైం లక్షణాలు చూపెట్టినా కూడా చాలామంది ఇగ్నోర్ చేస్తారు. అంటే వీళ్ళు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసి గూగుల్ డాక్టర్ చేసి పక్కన ఫార్మసిస్ట్కి వెళ్ళి ఎసిడిటీ టాబ్లెట్ వేసుకొని వచ్చి యూజువల్లీ ఏంటవుతుందంటే వాళ్ళకి చెస్ట్ పెయిన్ ఏది వస్తుందో ఒకసారి వస్తుంది, దాని తర్వాత ఇది మెయిన్ ఇక్కడ కూడా పెయిన్ వస్తుంది. జా యాంగిల్ ఆఫ్ మ్యాండిబుల్లో పెయిన్ కూడా వస్తుంది. కొంచెం నడుస్తే ఎక్కువ అవుతుంది, కూర్చుంటే తగ్గుతుంది. దట్ ఈస్ ది క్లాసికల్ సిమ్టమ్. అట్లన్నప్పుడు మీరు వెంటనే సంప్రదించుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. సార్, ఒకసారి ఈ ట్రీట్మెంట్ తీసుకున్నాక గుండె జబ్బుల సమస్య నుంచి మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు హార్ట్లో 3 రక్తనాళాలు ఉంటాయి. ఒకసారి బాడీకి ఉన్నది ఒక రక్తనాళాలు బ్లాక్ అయింది, ఇది కూడా అవ్వచ్చు, ఇది కూడా అవ్వచ్చు. సో ఒక్కసారి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి స్టెంటో బైపాస్ సర్జరీ ఏదైనా చేయించుకున్నారు అనుకోండి, ఖచ్చితంగా లైఫ్ లాంగ్ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి హెల్దీ డైట్, హెల్దీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసి ప్రాపర్ హెల్దీగా ఉండాలి. అంటే ప్రాపర్గా డైట్ చేసుకోవాలి, ప్రాపర్ మెడికేషన్ తీసుకోవాలి, ప్రాపర్ బీపీ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, కొలెస్ట్రాల్ మెయింటైన్ చేసుకోవాలి, ఈ స్మోకింగ్ అవన్నీ ఉంటే అస్సలు బంద్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ది టైం పేషెంట్లు ఏంటంటే కొన్ని రోజులు ఒక 4-5 మంత్స్ వేసుకున్న తర్వాత నేను మంచిగా అయిపోయానని బంద్ చేయిస్తారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. సో లైఫ్ లాంగ్ అవసరం లేదు. ఒకటో రెండో ఒక టాబ్లెట్ ఎక్కువ లైఫ్ లాంగ్ వేసుకోవాలి తప్ప మిగతా మీకు బీపీ షుగర్ లేదు అంటే అవసరం లేదు. ఏదైనా డాక్టర్కి సంప్రదించుకోండి. డాక్టర్ గారి కార్డియాలజిస్ట్ ఎవరైనా ఈ మెడిసిన్స్ కావాలా లేదా డిసైడ్ చేస్తారు. ఒక్కో మెడిసిన్ ఎప్పుడైనా లైఫ్ లాంగ్ ఉండొచ్చు. ఈ యాస్పిరిన్ అవుని, స్టాటిన్స్ అవుని, క్లోపిడోగ్రిల్ అట్లాంటి టాబ్లెట్స్ అవుని, ఇవన్నీ ఒక టాబ్లెట్ ఒక్కటి లైఫ్ లాంగ్ వేసుకోవాలి. సరే, ఈ హార్ట్ స్టెంట్స్ అనేది ఎలా పనిచేస్తాయి, ఎన్ని రోజులు ఉంటాయి, ఇంతకాలం? ఈ చాలామంది కూడా మాకు ఎవ్రీ టైం మేము ఒక 200 స్టెంట్స్ వేస్తుంటాం. దాంట్లో అందరూ అడుగుతుంటారు ఈ స్టెంట్ మీరు మాకు ఎన్ని రోజులు పనిచేస్తాయి. దానికి ఆన్సర్ ఉండవు. అబ్సల్యూట్లీ ఏంటంటే పేషెంట్ మీద డిపెండ్ ఏంటంటే పేషెంట్ రెగ్యులర్గా మెడిసిన్ వేసుకుంటున్నారా లేదా, స్మోకింగ్ బంద్ చేశారా లేదా, జంక్ ఫుడ్ బంద్ చేశారా లేదా, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నారా లేదా, బీపీ షుగర్ కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉన్నారా లేదా. ఇట్లాంటి వాళ్ళకి 15-20 ఇయర్స్ అట్లా మంచిగా ఉంటారు. నా పేషెంట్లు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ దాకా బాగా ఉన్నారు. కొంచెం మంది ఏంటంటే అరే 2-3 మంత్స్ తర్వాత బంద్ చేస్తారు, స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు, జంక్ ఫుడ్స్ అన్నీ చేస్తారు, అన్నీ టాబ్లెట్లు మీద ఇచ్చాం అది బంద్ చేస్తారు.
దానివల్ల మళ్ళీ స్టంట్ బంద్ అవుతుంది. సో అది పేషెంట్కి రెగ్యులర్గా మీరు పద్ధతి ప్రకారం మీరు హాయిగా టాబ్లెట్లు వేసుకొని మంచిగా ఉంటారు, మీ లైఫ్ స్టైల్ బాగా ఉంటుంది. కానీ సంథింగ్ మీరు కొంచెం డైవర్ట్ అయిపోయారు, అక్కడ ప్రాబ్లం వస్తుంది. సరే, గుండెకి సంబంధించిన సమస్యల గురించి అలాగే సొల్యూషన్స్ కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.